విజయవాడలోని కాలువలకు మహర్దశ పట్టనుంది. అందుకోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బందరు, ఏలూరు, రైవస్ కాలువల సుందరీకరణపై కమిషనర్ నివాస్తో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు. విజయవాడ నగరం కాలువల నగరం. ఇక్కడ పరిసరాన్ని పచ్చదనంతో పెంచడం పట్టు ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందిస్తే ఈ విజయవాడ నగరమే ఎంతో శోభాయమానంగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తరచూ తన సమీక్షల్లో ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగరంలో జనావాసాల గుండా వెళ్ళినటువంటి కాలువల్లో మానవ వ్యర్థాలు ఇవన్నీ కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా కలుస్తుండటంతో ఈ నీరంతా కూడా కలుషితమైపోతున్నటువంటి పరిస్థితి. విజయవాడ నగరపాలక సంస్థ ప్రస్తుతం రంగంలోకి దిగి ఈ కాలువల్లో డ్రైన్లు కలవకుండా కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం మనతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ నివాస్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఈ డ్రైన్స్ ఇవన్నీ కూడా కెనాల్స్లోకి కలవకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కాలువలు కలుషితం అనేది మనకి రెండు విధంగా ఇది మనకి కలుషితం అనేది ఇక్కడ అవుతుంది. ఒకటి, ప్రజలు ఏవైతే చెత్తలు అనేది మనకి వేస్తున్నారో బ్రిడ్జెస్ పైన నుంచి వాళ్ళ ఇంటి లోపల నుంచి వేస్తున్న చెత్తలు. రెండవది, స్టామ్ వాటర్ డ్రైనేజ్లో ఏవైతే కొన్ని వచ్చి ఇక్కడ కలుస్తున్నాయో ఆ డ్రైనేజీలో వేస్తున్న చెత్తలు మరియు ఆ డ్రైనేజ్లో వస్తున్న ఈ మన గార్బేజెస్ అవన్నీ కూడా ఈ కాలువని కలుషితం చేస్తున్నాయి. ప్రజలు ఏవైతే చెత్తలు వేస్తున్నారో అది ఈ బ్రిడ్జెస్ పైన నుంచి వేయకుండా ఒక ఫెన్సింగ్ అలాగా ఏర్పాటు చేసి అది వాళ్ళు అరికట్టాలని చెప్పి చూస్తూ ఉన్నాం. డ్రైన్స్ వచ్చి ఈ కాలువలో కలిసిన చోట్లన్నీ కూడా ఆ కాలువ ఆ డ్రైన్స్ని డైవర్ట్ చేసి కాలువలో నీళ్లు చేరకుండా మనం చర్యలు తీసుకుంటున్నాం. అది అయిన తర్వాత ఏవైతే ఈ కెనాల్ బ్యాంక్స్ అని ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్నీ కూడా ఉన్న చెత్తలన్నీ కూడా క్లియర్ చేసేసి అక్కడ మంచిగా గ్రీనరీ డెవలప్ చేసేసి తర్వాత ఈ యొక్క కాలువల్ని మనం పబ్లిక్ మన యూస్కి మనం తీసుకురావాలని చెప్పి మనం ఇప్పుడు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ చాలా చోట్ల పెద్ద పెద్ద డ్రైన్స్ ఇవన్నీ కూడా వచ్చి కెనాల్స్ కలుస్తున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ఆల్రెడీ స్టాప్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ అలాంటి డ్రైన్స్ పెద్ద డ్రైన్స్ గుర్తించారు, వాటిని ఎట్లా స్టాప్ చేసి పాయింట్స్కి పంపించబోతున్నారు? అలాగే కాళేశ్వరం మార్కెట్ పక్కన మనకి ఒక పెద్ద డ్రైన్ ఉంది. ఏం మనం చేస్తున్నామంటే ఆ డ్రైన్ పక్కన ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనకున్న సీవేజ్ లైన్స్ ఉన్నాయి, అండర్గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. సో ఆ డ్రైన్స్ని స్టాప్ చేసి అక్కడ నుంచి సీవేజ్ లైన్కి ఆ వాటర్ని డైవర్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి సీవేజ్ లైన్ నుంచి పంపింగ్ చేసేస్తే అప్పుడు ఆ వాటర్ అనేది డైవర్ట్ చేసి అక్కడ పోతుంది, కాలువలు చేరకుండా. అదే మేము ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మీరు ఏం చేసినప్పుడు కూడా పబ్లిక్లో అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రజల సూచనలు, సలహాలు అవన్నీ కూడా మనం తీసుకుంటూ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్లీన్ బందర్ కెనాల్ అని చెప్పి ఒక ట్విట్టర్ అకౌంట్, అదేవిధంగా ఒక ఫేస్బుక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలు తమ అమూల్యమైన మనం వాళ్ళ సూచనలు ఏమైతే ఉన్నాయో అది కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఖచ్చితంగా దీంట్లో భాగస్వామ్యాలు అవ్వాలా అని చెప్పి కోరుకుంటున్నాం. బందర్ కెనాల్ వరకే ఈ యాక్షన్ ప్లాన్ ఉంటుందా? మిగిలిన ఏలూరు కెనాల్ కావచ్చు, రైవస్ కెనాల్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటికి కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారా? ఏలూరు కెనాల్ ఇప్పుడు మనకి నేషనల్ వాటర్ వేస్ కింద డిక్లేర్ అవ్వడం జరిగింది. సో దాంట్లో ఒక పెద్ద ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఏలూరు కెనాల్ మనకి క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, సేమ్ లైక్ రైవస్ కెనాల్. అండ్ సో ఫస్ట్ ట్రయల్ బేసిస్లో మన బందర్ కెనాల్ మనకి ఇక్కడ చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్సెస్ని పెట్టుకుంటూ మనం అది కూడా ప్యారల్గా చేపట్టడం జరుగుతుంది. మనకి మంచి నీళ్ళు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ కొద్దిగా స్టోర్ చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి యానిమల్ కుదర్ లాక్స్ దాకా వరకు మన నీళ్ళు ఉంటుంది. అలాగే మనకి సైడ్స్లో ఈ విధంగా ఒక మంచిగా ఒక పచ్చితనం డెవలప్ చేయడానికి ఒక వాతావరణం అనేది లేదు. సో ఇది మనం డెవలప్ చేసుకుంటూ దీంట్లో కెనాల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక మంచి అనుభవాన్ని ఒకటి ఇవ్వాలని చెప్పి దట్ ఈస్ అవర్ విషన్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కోసం ప్రత్యేకంగా ఫండ్స్ రావడం జరిగింది గుంటూరు అండ్ విజయవాడ. సో ఎట్లా ఆ పనులు ఎంతవరకు వచ్చే వాటి ప్రోగ్రెస్ ఏంటి? ఇప్పుడు ఆ పనులు ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వడం జరిగింది. అది ఇప్పుడు ప్రతి వార్డులో కూడా పనులు స్టార్ట్ అవ్వాలని చెప్పి మనం ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడు మనకి అన్నీ కూడా వార్డులో ఏదైతే ప్రయారిటీ వర్క్స్ అని చెప్పి మనం తయారు చేయడం జరిగింది. అలాగే ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నుంచి ప్లాన్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఏ వార్డులో ఎప్పుడు పని మొదలు పెడతారో అది కూడా తీసుకోవడం జరిగింది. దాని బేస్లో కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఆ పనులు కూడా త్వరలో కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం. విజయవాడ నగరాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దే క్రమంలో కాలువల సుందరీకరణ కార్యక్రమానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. అలాగే ప్రజల భాగస్వామ్యాన్ని కోరేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ కాలువలు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.